టీడీపీ జనసేన సీట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. సీట్ల సర్దుబాటుపై ఈ నెల 8 మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. 10న ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు సంయుక్తంగా ప్రకటన చేస్తారని సమాచారం. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలికొచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన బలాబలాలను ఇద్దరు నేతలు అంచనా వేసుకున్నారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని వారిద్దరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లా విశాఖపట్నంపై జనసేన ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 విడతలుగా సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకి దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన అభ్యర్థుల గురించి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి నిన్న ఆదివారం అయినప్పుడు కూడా 2 విడతలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా 2 విడతలుగా సమావేశమయ్యారు. అభ్యర్థుల సంబంధించినటువంటి అంశం గురించి కూడా దాదాపు ఎక్కువ సమయం దీని గురించి చర్చ జరిపారు. అటు టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు, వారి గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశాలు ఎలా పోతున్నాయి అనే అంశం గురించి కూడా మధ్యాహ్నం దాదాపు 3 గంటల పాటు, అదేవిధంగా రాత్రి దాదాపు 45 నిమిషాల సేపు ఇద్దరు కూడా అధినేతలు ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. సీట్ల ఖరారు పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా 2024లో అధికారమే లక్ష్యంగా వెళ్తున్న పరిస్థితుల్లో ఎక్కడా చిన్న రిస్క్ కూడా తీసుకోకూడదు అనేటటువంటి అభిప్రాయానికి, ఏకాభిప్రాయానికి ఇద్దరు నేతలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సీట్లు ఎవరెవరికి ఎన్ని కేటాయించాలి, ఏ స్థానాలు కేటాయించాలి అనే అంశం గురించి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు, ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఫైనల్ గా ఈ నెల 8వ తేదీన మరొకసారి సమావేశం అవటం, ఆ తర్వాత 10వ తేదీన మొదటి లిస్టును ప్రకటించడం, ఆ తర్వాత 14వ తేదీన మొత్తం గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి అంశం గురించి కూడా ఈ నిన్న జరిగినటువంటి చర్చలో ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి 2 పార్టీల నుంచి కూడా ఇద్దరు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సీట్లు ప్రతి ఒకే జనసేన అయితే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో, అదేవిధంగా విశాఖపట్నం పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో కేవలం ఒకే ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఒకే పార్టీకి ఇవ్వకుండా వేరు ప్రాంతాల్లో అన్ని రాష్ట్రం నలుమూలలో కూడా కవర్ అయ్యే విధంగా, దాదాపు అంటే ముందు నుంచి అనుకున్న విధంగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి జనసేన పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరొక వైపు ఇద్దరు నిన్న జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఎక్కువ ఒకే పార్టీకి కేటాయించకుండా అన్ని ప్రాంతాలు కూడా కవర్ అయ్యేలాగా కేటాయిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయనేటువంటి అంశం గురించి కూడా ఇద్దరు నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో టీడీపీ బలమైన సమర్థుడైన అభ్యర్థిని నిలబెట్టడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి బలహీనంగా ఉండే స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జనసేన నుంచి బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలనేటువంటి ప్రతిపాదన అయితే నిన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇద్దరు 2 పార్టీల నుంచి కూడా ఒకే స్థానాన్ని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరికి ఇద్దరిలో సమర్థుడైన ఒక వ్యక్తికి సీటు కేటాయించడం, మరొక వ్యక్తిని బుజ్జగించడం, వచ్చేటటువంటి ప్రభుత్వం ఏర్పాటు అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆయనకి భరోసా ఇవ్వటం, అదేవిధంగా తగిన ప్రాతినిధ్యం పార్టీ పరంగా అనేక రకాలుగా అన్ని ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం గురించి కూడా ఎక్కడైతే అసంతృప్తులు వస్తాయో ఆ అసంతృప్తుల్ని ముందుగానే నివారించడం, వాళ్ళని పిలిచి మాట్లాడేటటువంటి అంశం గురించి కూడా నిన్న ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా దాదాపు ఖరారు అవుతుంది. నిన్న టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కూడా కొత్త ప్రతిపాదన చేశారు. పేదలకి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలనే ప్రతిపాదన చేస్తే దాన్ని టీడీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ దగ్గర చేసినట్టు తెలుస్తోంది. దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. థాంక్యూ జయరాజ్.